డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రైల్వే సెక్టార్లో రిలీజ్ కావడం జరిగింది. అదే మనకు ఆర్ఆర్సి గ్రూప్ డి. సో ఈ ఆర్ఆర్సి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. కానీ చాలామంది ఏం చేస్తారంటే త్వరగా ఏదో చేయాలని చెప్పేసి ఏదో అప్లై చేస్తారు, ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ మాడిఫికేషన్కి వెళ్తారు, చివరికి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్సి గ్రూప్ డి జాబ్ సాధించాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా ఫిల్ చేయాలి. మరి మీరు మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఫిల్ చేయాలి అంటే సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సో పర్ఫెక్ట్గా 1-2 సార్లు వాచ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ రూపంలో పంపించండి. ప్రతిదానికి కూడా రిప్లై ఇస్తాం ఖచ్చితంగా. సో మీరు ఒకసారి చూస్తే ఎన్టీపీసీ నోటిఫికేషన్ మనము హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ చేసాం. ఆల్మోస్ట్ 1.5 lakh మెంబర్స్ మన వీడియోను వాచ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 2000+ కామెంట్స్ వస్తే 2000+ కామెంట్స్ కూడా మనం రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా ఆర్ఆర్సి గ్రూప్ డి అప్లికేషన్ కూడా సో మీరు ఈ వీడియోను కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేద్దాము అనుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి. ఏదో సిస్టమ్ ముందు కూర్చొని సగం అప్లికేషన్ ఫిల్అప్ చేసి పలానా డాక్యుమెంట్ అడిగారని అప్పుడు ఎత్తుక్కొని ఇలా చేయకూడదు. కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని ప్రాపర్గా మన దగ్గర పెట్టుకొని, కొన్ని సాఫ్ట్ కాపీస్ కావాలి, కొన్ని హార్డ్ కాపీస్ కావాలి, అన్నిటినీ మన దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో మీ అప్లికేషన్ని మీరు మాత్రమే ఫిల్ చేయండి. పక్కన వాళ్ళ చేతిలో పెట్టి మా అప్లికేషన్ ఫిల్ చేయండి, మీకు ఒక 50 రూపాయలు ఇస్తాము, నెట్ సెంటర్ దగ్గర పోయి అనవసరంగా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. మీ అప్లికేషన్ని మీరే 1-2 సార్లు వెరిఫై చేసుకుంటూ మీ అప్లికేషన్ మీరే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. సో ఈ వీడియోను పర్ఫెక్ట్గా చూస్తే, ఎందుకంటే మన బిగ్ స్క్రీన్ మీద లైవ్లో మీకు చూపిస్తున్నాను నేను ఇది. సో ఇది కంప్లీట్గా కూడా సో ఏదో నేను చిన్న స్క్రీన్ మీద మీకు చూపించట్లేదు, బిగ్ స్క్రీన్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు చూపిస్తాను కాబట్టి మీకు క్లియర్ కట్గా సో మీకు ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం. ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు హార్డ్ కాపీ ఉంటే చాలు. ఎందుకంటే ఆధార్ కార్డు మనకు సో జస్ట్ నెంబర్ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఉండాలి. సో హార్డ్ కాపీ ఉన్నా పర్లేదు, అది సాఫ్ట్ కాపీ ఉన్నా పర్లేదు. 10th క్లాస్ మార్క్స్ మెమో. సో 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్ మెమో మనం ఏ డీటెయిల్స్ ఇచ్చినా, మనం ఏ క్రెడెన్షియల్స్ ఇచ్చినా, మీ నేమ్ కావచ్చు, సర్నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మీరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఇవ్వాలి. ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, రేషన్ కార్డు కాదు, ఇంకొక కార్డు కాదు. సో మీరు ఇవ్వాల్సింది 10th క్లాస్ మార్క్స్ మెమో మీద. సో 10th క్లాస్ మార్క్స్ మెమోలో అది రైట్ ఉంటే రైటు, రాంగ్ ఉంటే రాంగ్, ఏది ఉంటే అది మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కంపేర్ చేసేది 10th క్లాస్ మార్క్స్ మెమోతో కంపేర్ చేస్తారు కాబట్టి మీరు 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. చాలామంది సార్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మా ఇంటి పేరు ముందు సార్, నేను అప్లై చేసేప్పుడు వెనకాల పెట్టాను సార్, ఇవన్నీ చెప్తారు. అందుకని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ ఆర్డర్లో ఏ సీక్వెన్స్లో అయితే ఉంటుందో అదే ఆర్డర్లో ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. చాలామందికి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఒక రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంకోటి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. వేసేటప్పుడు మన రియల్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తొస్తుంది, ఎందుకంటే సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చూడరు కాబట్టి. అందుకని డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో. ఆ మార్క్స్ మెమోలో ఏది ఉంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఏది ఉంటే అదే వేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సో నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలామంది యూఆర్ వాళ్ళు సార్ మా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు ఏం చేయాలి సార్ అంటారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరము? ఓబీసీ వాళ్ళకి అవసరం. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం. సో సర్టిఫికేట్ ఎవరికి అవసరం? ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద అప్లై చేస్తుంటారు, వాళ్ళకి అవసరం. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లెస్ దాన్ 500 KB, అంటే 500 KB మించిపోకూడదు. సో ఆ విధంగా ముందు మీరు ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకుని సిస్టంలో ఒక డెస్క్టాప్ మీద ఏదో ఫోటోలో పెట్టుకుని ఉండండి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 30 KB నుంచి 50 KB ఉండాలి, వాటి మధ్యలో ఉండాలి. అంటే ఒక 40 KB ఉండే విధంగా సెట్ చేసుకోండి. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్, అంటే మీరు ఏదైతే ఫీజు రూపంలో డబ్బులు కడుతున్నారో అది మీరు ఎగ్జామ్ రాస్తే ఆ డబ్బులు మీకు బ్యాక్ వస్తాయి. అంటే ఇప్పుడు 500 కట్టారనుకోండి, 500 రూపీస్ రావు, ఒక 400 450 మీకు రిటర్న్ వస్తాయి.
సో మాకు వద్దు సార్, మేము బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమంటే కుదరదు. అది ఫిల్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ముందుకెళ్తుంది. అందుకని బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. సార్ మా ఫాదర్ది ఇచ్చాను సార్, మదర్ది ఇచ్చాను సార్, సిస్టర్ది ఇచ్చాను సార్ అంటే కుదరదు. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్, విత్ బ్యాంక్ నేము, సో బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ అనేవి రాసి పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఈ ఫార్మేట్లో మీ చేతుల్లో ఉంటే ఇమీడియట్గా ఆర్ఆర్సీ గ్రూప్ డి అప్లికేషన్ మీరు ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా సో ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా అప్లై చేయొద్దు. నేను మీకు బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఒక 2 రోజులు మనకి 1 మంత్ టైం ఉంది మనం అప్లై చేసుకోవడానికి. లాస్ట్ మినిట్ లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయమని నేను చెప్పట్లేదు. ఒక 2 డేస్ తొందరపడవద్దు. ఒక 2 డేస్ ఆగండి. నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో కూడా చూసిన తర్వాత ఒక 4 రోజులు ఉండి అప్పుడు అప్లై చేసుకుందరు. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకొని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ వీక్లో అప్లై చేసేసుకోండి. విత్ ఇన్ ఫస్ట్ వీక్లో అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో బిగ్ స్క్రీన్ మీద మీకు నేను చూపిస్తాను. సో మీరు అప్లై చేద్దాము అని డిసైడ్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అని రెడీగా పెట్టుకొని సో వెబ్సైట్లోకి వెళ్ళాలి. rrbapply.gov.in rrbapply.in సో apply.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ వస్తుంది. సో అప్లై అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. క్రియేట్ అన్ అకౌంట్ అని, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని. అంటే మీరు అంతకుముందు ఏది ఎన్టీపీసీ కావచ్చు, లేదంటే జేఈ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, గ్రేడ్ 1, గ్రేడ్ 3, ఆర్పిఎఫ్ వాటికి ఏమీ అప్లై చేయకపోతే ఫస్ట్ టైం రైల్వే నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తూ ఉంటే క్రియేట్ అన్ అకౌంట్ అని పెట్టుకోవాలి. మీరు అంతకుముందు ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుంటే ఖచ్చితంగా మీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉండుంటాయి. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు ఏ నోటిఫికేషన్కి రైల్వేలో ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినా సరే మీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఆ క్రెడెన్షియల్స్తో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. లేదు సార్ మేము ఏమీ అప్లై చేయలేదు సార్, ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం సార్ అన్న వాళ్ళు మాత్రమే క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొత్త పిల్లలు కూడా ఉంటారు, న్యూ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ప్రతి స్టూడెంట్ మనకి ఇంపార్టెంటే. సో ప్రతి స్టూడెంట్ కూడా మనం హెల్ప్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి నేను క్రియేట్ అన్ అకౌంట్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో క్రియేట్ అన్ అకౌంట్ వచ్చినప్పుడు సో ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రీ, నేషనాలిటీ, సో ఇండియా, దాని తర్వాత పర్సనల్ నేమ్ ఇన్ఫర్మేషన్ అన్న ఫుల్ నేమ్. సో ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము. సో యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రీటైప్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేశారో అది రీటైప్ కూడా చేయాలి. సో హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే మీరు 10th క్లాస్ మార్క్స్ మేమోలో నేమ్ ఇచ్చి దాని తర్వాత నేమ్ ఏమైనా మార్చుకున్నారా? సో రిస్క్ చేయకుండా నో అని పెట్టండి. ఎవరు నేమ్ మార్చుకోరు. మీ ఏదైనా నిక్ నేమ్లు ఉంటాయి కానీ మార్చుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్ కూడా సో మనము డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనకు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఇవ్వాలి. సో రీటైప్ కూడా ఇవ్వాలి, మీరు రీటైప్ కూడా చేయాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్ అవ్వాలి. సో సెలెక్ట్ జెండరు. సో ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము. మదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము. సో ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి.
సో జనరేట్ ఓటీపీ. సో ఈ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్ కూడా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఇవ్వదు, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఒక మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో జనరేట్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ వస్తుంది. నార్మల్ మెసేజ్ వస్తుంది మీకు. సో ఎంటర్ కొట్టండి. ఈమెయిల్ ఓటీపీ ఇంకొకసారి. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో జనరేట్ ఆధార్ ఓటీపీ. సో ఓటీపీ వస్తుంది ఆధార్కి. అంటే మీరు ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్కి వస్తుంది. సో వెరిఫై అనేది మనం క్లిక్ చేయాలి ఇక్కడ. సో వెరిఫైడ్ అని వస్తుంది ఇక్కడ మనకు, మన డీటెయిల్స్ కూడా వస్తాయి. సో క్రియేట్ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలంటే ఒక కాంబినేషన్లో ఉండాలి. మీరు రాసుకోండి, మర్చిపోకుండా రాసుకోండి, ఎందుకంటే మనకు ఆ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో కాంబినేషన్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. క్యాపిటల్, స్మాల్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్. సో పాస్వర్డ్ రాసుకుని కన్ఫామ్ పాస్వర్డ్, అక్కడ ఏదైతే మీరు పాస్వర్డ్ మీరు అనుకున్నారో సో అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫామ్ తీసుకోవాలి. అది రాసి పెట్టుకోండి, ఒక బుక్లో రాసి పెట్టుకోండి, లేదా మొబైల్లో మీకు సేవ్ చేసి పెట్టుకోండి. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో ఇక్కడ మనకు క్యాప్చా వస్తుంది. సో ప్రివ్యూ అన్ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తే ఇలా మనకు మనం వేసినటువంటి డీటెయిల్స్ కరెక్టా కాదనేది మనం ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. ఒకసారి రీచెక్ చేసుకోండి, 1-2 సార్లు రీచెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్. ఒకవేళ దాని మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రమే ఇక్కడ క్లిక్ బాక్స్ కొట్టి క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టండి. సో ప్రొసీడ్. సో మనకు అకౌంట్ క్రియేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. సో దాని తర్వాత మనము ఇది మన సెకండ్ స్టెప్. అంటే సెకండ్ స్టెప్ అంటే ఎవరైతే అంతకుముందు ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకునే వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని కొట్టినప్పుడు ఇది వస్తుంది మీకు, ఈ స్టెప్ నుంచి వస్తుంది. ఇప్పటివరకు చేసింది ఎవరికంటే సో ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి. ఇప్పటి నుంచి అందరికీ సేమే ఉంటుంది. సో మొబైల్ నెంబర్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో ఆ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. పాస్వర్డ్, నేను ఇందాక ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఆ పాస్వర్డ్ గుర్తుండాలి మీకు, గుర్తుంటే ఈజీ అవుద్ది. రాసి పెట్టుకోండి అని చెప్తున్నాను. సో లాగిన్ అయితే సో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అంతమంది ఏదైనా అప్లికేషన్కి నేను ఫిల్అప్ చేస్తుంటే అక్కడ ఆ అప్లికేషన్స్ కూడా వస్తాయి మనకు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చదువుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ సెలక్షన్ అప్పుడు తెలుగు అని పెట్టుకుంటే ఈజీ అవుతుంది మీకు. సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదవండి. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు సో ఇలా మనకు వస్తుంది.
సో వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అని వస్తుంది. సో ఓపెనింగ్ డేటు. సో నెక్స్ట్ ఇక్కడ సో మనం దేనికి అప్లై చేయాలి? వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1కి అప్లై చేయాలి. ఓకేనా? సో మినిస్ట్రల్ ఐసోలేటెడ్ కాదు, మనకు అప్లై చేయాల్సింది గ్రూప్ డి. లెవెల్ 1 అనేది గ్రూప్ డి అవుతుంది. నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనము సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ విచ్ యూ విష్ టు అప్లై. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఆర్ఆర్బికి సెలెక్ట్ అంటే అప్లై చేస్తున్నారు? డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఏ జోన్కి అప్లై చేస్తే మాకు జాబ్ ఈజీగా వస్తుంది. దీని మీద ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ నేను మీకు సికింద్రాబాద్ అనే ఆప్షన్ నేను పెడుతున్నాను. అని మిమ్మల్ని సికింద్రాబాద్ పెట్టుకోమని కాదు, నేను వీడియో చేసిన తర్వాత చూసుకుంటారు. సో నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఫిల్ చేసినవి వస్తాయి. కాకపోతే ఇంకొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు. సో మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ క్లిక్ చేయండి. సో రిలీజియను హిందూ, అదేవిధంగా మదర్ టంగ్. మన మదర్ టంగ్ తెలుగే ఉంటుంది కాబట్టి సో తెలుగే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు తెలుగు పెట్టుకుంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది నేషనల్ లాంగ్వేజ్. పేపర్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో వస్తుంది, ఇంగ్లీషు హిందీ. మీరు తెలుగు పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఇంగ్లీష్ అని పెట్టుకుంటారు. ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే అది ఆ పర్టికులర్ క్వశ్చన్ తెలుగులో చూడవచ్చు మీరు. అంటే ఎట్ ఏ టైం మీకు 2 లాంగ్వేజెస్ కనిపించవు. బట్ కాకపోతే మీరు ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అని పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే ఆ పర్టికులర్ క్వశ్చన్ తెలుగులో చూసుకోండి. కానీ ఇంగ్లీష్ అని పెడితే నువ్వు ఇంగ్లీషే వస్తుంది. పొరపాటు నీకు ఏదైనా క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం కాదు తెలుగులో చూసుకుందామన్నా సరే నీకు ఆప్షన్ ఉండదు. అందుకని తెలుగు పెట్టుకోండి. సో ఇక్కడ మోల్స్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో మీద ఖచ్చితంగా మోల్స్ ఉంటాయి. సో ఆ మోల్స్ ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ మార్క్స్, అందుకని మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను. సో మీకు నచ్చిన మోల్స్ మీ దగ్గర ఎక్కడో చూసుకొని మీకు నచ్చినట్టు రాయకూడదు. 10th క్లాస్ మార్క్స్ మెమోలు ఏదైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఖచ్చితంగా రీచెక్ చేస్తారు, అవి కరెక్ట్గా సేమ్ పొజిషన్లో ఉన్నాయా లేదనేది కూడా. అందుకని 10th క్లాస్ మార్క్స్ మెమోని సో జాగ్రత్తగా మీ ముందు పెట్టుకొని ఈ అప్లికేషన్ని ఫిల్ చేయండి. కమ్యూనిటీ, సో కమ్యూనిటీ దగ్గర మీరు కమ్యూనిటీ సెలెక్ట్ చేయాలి. నాన్ క్రిమినల్ ఎస్ ఆర్ నో, అండర్స్టాండ్. సో ఇక్కడ మనకు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ని టైప్ చేయండి. అక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్తున్నాను నేను. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, మీకు సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ సర్టిఫికేట్ మీద నెంబర్ కూడా ఇవ్వాలి మీరు. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అంటే ఎవరు ఆ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేశారు? జనరల్గా తహసీల్దార్ ఉంటారు. మీకు దాని మీద సర్టిఫికేట్ మీద ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, వాళ్ళు ఎవరు ఇచ్చేసారనేది. స్టేట్, ఏ స్టేట్ వాళ్ళు మీకు ఇష్యూ చేశారు అనేది ఉంటుంది. సో డేటు అంటే ఏ రోజున మనము అది మనకు ఇష్యూ చేశారు, ఇష్యూయింగ్ డేట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పోస్టల్ అడ్రస్. సో సెలెక్ట్ స్టేటు, దాని తర్వాత సెలెక్ట్ డిస్టిక్, సో అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. సో మీకు ఏదైనా అడ్రస్ అంటే మీ పోస్టల్ అడ్రస్కి ఏదో ఒకటి వస్తుంటాయి కదా, ఆ అడ్రస్ని జాగ్రత్తగా డోర్ నెంబరు ఉంటే డోర్ నెంబరు, లేదంటే స్ట్రీట్ నేము, విలేజ్, పోస్ట్, మండల్, ఈ విధంగా
ఫస్ట్ డోర్ నెంబర్ ఉండాలి, దాని తర్వాత స్ట్రీట్ నేమ్ ఉండాలి, స్ట్రీట్ నేము, లేదంటే విలేజు, పోస్టు, మండల్. సో నెక్స్ట్ నియరెస్ట్ సిటీ. సో నియరెస్ట్ సిటీ అనేది మీరు మీ ఊరికి ఏదైనా మీ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి బిగ్ సిటీని మీరు అక్కడ పిన్ కోడ్ మాత్రం కంపల్సరీ. సో పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా, పిన్ కోడ్ సరిగా లేకపోతే మీరు ఏమి అడ్రస్ కరెక్ట్గా రాసినా కూడా ప్రయోజనం ఉండదు. సో పిన్ కోడ్ అనేది మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే టిక్ ఇఫ్ యూ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్. ఇక్కడ మనం ఇప్పుడు దాకా ఫిల్అప్ చేసిన ప్రెజెంట్ అడ్రస్. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ పెట్టుకోండి. కొంతమంది హాస్టల్స్లో ఉంటే హాస్టల్ అడ్రస్ ఇస్తారు, రూమ్లో ఉండి రూమ్లో అడ్రస్ ఇస్తారు, అలా ఇవ్వద్దు. ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఇచ్చుకోండి. అది మీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఇచ్చుకోండి. సో నేను బోత్ సేమ్ అని పెడుతున్నాను, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తే ఇక్కడ. సో సేవ్ అనే ఆప్షన్ టిక్ చేయండి, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అని వస్తుంది సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టిక్ చేయండి. సో ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, నో అని పెట్టండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకు బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎస్ అని పెడితే మీకు స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకు స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ యూ ఈబీఎస్సీ సర్టిఫికేట్ హోల్డర్, నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే నో అని పెట్టండి. దానివల్ల మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. దాని రిజర్వేషన్ ఏం రాదు, దానివల్ల మహా అయితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు తగ్గుద్ది. దానికోసం నువ్వు మళ్ళీ ఈబీసీ సర్టిఫికేట్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. నీకు ఇక్కడ 100 రూపాయలు ఫీజు తగ్గుతుంది, నీకు ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 200 అవుతుంది. అందుకని రిస్క్ తీసుకోవద్దు. దానివల్ల రిజర్వేషన్ ఉంటే మనం రిస్క్ తీసుకోవచ్చు. ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో కరెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్, సో మనకి ఏ దాంట్లోకి లేదు అంటే నాట్ అప్లికబుల్. ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మీరు ఆ డీటెయిల్స్ని మెన్షన్ చేయొచ్చు. సో డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అని కొంతమంది రైల్వేలో అప్రెంటిస్షిప్ చేస్తుంటారు, వాళ్ళు ఎస్ అని పెట్టాలి, మిగతా వాళ్ళు నో అని పెట్టాలి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు చెప్పాను కదా మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రెడీగా పెట్టుకోమని చెప్పాను కదా. అంటే మీరు ఎగ్జామ్ రాస్తే మీరు ఏదైతే ఫీజు 500 కట్టారో ఒక 400 రూపాయలు రిటర్న్ వస్తుంది, 400 450 రిటర్న్ వస్తుంది, 250 కడితే 200 ఎంతో రిటర్న్ వస్తుంది. సో మీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఇచ్చుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, సో కన్ఫర్మ్, మళ్ళీ సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ రీటైప్ చేయండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేయండి. కన్ఫామ్ కొట్టండి. సో ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉంటేనే సో మీకు కరెక్ట్గా వస్తుందన్న. సో ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రం ఎస్ కరెక్ట్ అయితే మీకు ఆ బ్యాంక్ నేము, ఆ బ్యాంక్ అడ్రస్తో సహా ఇక్కడ వస్తుంది. మనకు సేవ్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి, అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సో క్వాలిఫికేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. సో మనకు మెట్రికులేషన్ అంటే 10th అన్న, ఐటీఐ ఉన్న వాళ్ళు ఐటీ అని టిక్ కొట్టండి, 10th క్లాస్ ఉన్న వాళ్ళు 10th క్లాస్, ఎస్ఎస్సీ ఉన్న వాళ్ళు మెట్రికులేషన్ అని ఉంటుంది. సో సెలెక్ట్ స్టేట్, ఏ స్టేట్లో మీరు పాస్ అయ్యారు, ఓకేనా. సో ఏ స్టేట్లో మీరు పాస్ అయ్యి ఉంటే ఆ స్టేటు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్టిక్, ఏ డిస్టిక్లో మీరు ఇదయ్యారు. సో 10th క్లాస్ ఎక్కడ మీరు కంప్లీట్ చేశారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. డిస్టిక్ ఏమన్నా
బోర్డు, ఎస్ఎస్సి బోర్డు. మ్యాక్సిమం మనకి ఎస్ఎస్సి బోర్డు ఏముంటుంది మనకు తెలుగు స్టేట్స్లో, స్టేట్ బోర్డు. డేట్ ఆఫ్ పాసింగ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. సో ఇయరు, మంత్, డేటు, రోల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ అన్న. 10th క్లాస్ మార్క్స్ మేము మీద రోల్ నెంబర్ ఉంటుంది. సో రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి మీరు. ఇది 10th క్లాస్ మనకు సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. రోల్ నెంబర్ వేరు, సీరియల్ నెంబర్ వేరు. సో చెక్ చేసుకోండి. సో క్యూ. సో అన్నీ అయిన తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి. సో జస్ట్ యాడ్ అని టిక్ చేయండి. యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇది అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీ 10th కాకుండా మీరు ఇంటర్, డిగ్రీ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీకు ఏదైనా డిగ్రీ ఉంటే డిగ్రీ యాడ్ చేసుకోండి, బీటెక్ ఉంటే బీటెక్ యాడ్ చేసుకోండి, ఎంటెక్ ఉంటే ఎంటెక్ యాడ్ చేసుకోండి. బట్ ఈ పోస్ట్కి అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్తే సరిపోతుంది. ఆప్షన్ టిక్ చేయండి. సో సెలెక్ట్ ఆర్ఆర్బి, మనం తీసుకున్న ఆర్ఆర్బి సికింద్రాబాద్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ వస్తుంది. ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. నేను మీకు జోన్ సెలెక్షన్ మీద, ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చేసిన తర్వాత మాత్రం మీరు అప్లై చేసుకున్నారు. సో దాని మీద నేను మీకు ఇస్తాను. నేను జస్ట్ మీకు ఇప్పుడు చూపించడానికి నేను ఎలా సెలెక్ట్ చేయాలని నార్మల్గా నేను తీసుకుంటున్నాను తప్ప ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు తీసుకోవద్దు. సో హౌ టు అప్లై అనేది మాత్రం ఇప్పుడు చెప్తున్నాను. సో బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు సో అప్లై ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చుకోండి. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు ముందు ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా మనకు సో ఆ వర్క్ను బేస్ చేసుకుని మనం ఇచ్చుకోవాలి. నేను ఏంటంటే ఇక్కడ జస్ట్ మీకు ఎస్ఎన్టీ, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే అవతలకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఆర్డర్లో మాత్రం ఎవరు చేయొద్దురనా. నేను మీకు దీని మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చేసిన తర్వాత మాత్రమే మీరు ఇచ్చేసుకోండి. సో ఇలా ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత సో డిక్లరేషన్ ఇవ్వండి. ప్లేస్ ఇక్కడ టైప్ చేయండి. సో మీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సో ప్రివ్యూ ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ కొట్టండి. సేవ్ చేయండి. సేవ్ చేసిన ప్రివ్యూ అప్లికేషన్. సో ఇక్కడ కూడా మనం టిక్ మార్క్ ఇవ్వాలి. దాని తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఇవ్వండి. సో ప్రివ్యూ అప్లికేషన్లో మీరు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో దీన్ని మీరు ఈ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఐ హ్యావ్ రీచెక్డ్. మీకు ఏదన్నా మిస్టేక్ అనిపిస్తే ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్గా ఉన్నాయనిపిస్తే ఐ హ్యావ్ రీచెక్డ్. ఫైనల్గా సబ్మిట్ కొట్టండి. సో అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్. తర్వాత కరెక్షన్స్ ఏమీ చేసుకోకూడదని చెప్తుంది. ఓకే, సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. సో మీరు 500 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పే విత్ ఎనీ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో మనకు ఏదైనా ఆన్లైన్లో మనము దేని ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, ఏదైనా కార్డ్స్ ద్వారా చేయొచ్చు. సో దేని ద్వారా చేయొచ్చు. దాని తర్వాత మీరు చేయాల్సింది ఒకటే, పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ స్లిప్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ కూడా పీడిఎఫ్ తీసుకోండి. సాఫ్ట్ కాపీస్ మెయిల్లో పెట్టుకోండి. ఒక హార్డ్ కాపీ కూడా తీసుకోండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర పెట్టుకుంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈజీ అవుతుంది. సో ఈ వీడియోను చూసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. ఇంకో విషయం చెప్తున్నాను, మీకు ఇప్పుడు కేవలం హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చెప్పాను. సో దీని తర్వాత మీకు సో బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్ మీద వీడియో చేస్తాను. ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ మీద కూడా మీకు వీడియో చేస్తాను. ఆ 2 వీడియోస్ కూడా చూడండి. అప్పుడు మాత్రమే మీరు సో అప్లికేషన్ పెట్టుకుందాం, తొందర ఏం లేదు. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పేది ఏంటంటే సో మన దగ్గర సో కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్లో ఎవరైతే గ్రూప్ డి జాబే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా
సో మనకు కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియానికి సపరేట్ బ్యాచ్, తెలుగు మీడియానికి సపరేట్ బ్యాచ్, పర్ఫెక్ట్ కోర్స్ అందుబాటులో ఉంది. క్వాలిటీ ఉంటుంది. సో మన కంటెంట్ పరంగా ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మన దగ్గర ఉంది. అదేవిధంగా టెస్ట్ల రూపంలో కూడా ఆల్మోస్ట్ 1100+ టెస్ట్లు మీకు కూడా టెస్ట్లతో మీకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో పర్ఫెక్ట్ కంటెంట్ మన దగ్గర దొరుకుతుంది కాబట్టి సో మీరు ఇమీడియట్గా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మన దగ్గర ఉన్నటువంటి కోర్స్కి ఎన్రోల్మెంట్ తీసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.